హలో గైస్, ఇవాళ మటన్ కర్రీ చేద్దాం అనుకున్నాను. మార్కెట్లోకి వెళ్ళి మటన్ తెచ్చేసాను. మటన్ తెచ్చేసాక నీట్గా క్లీన్ చేసి ఇంకా మనకి కావాల్సినట్టు తీసుకున్నాం. ఒక ఆనియన్, 2 చిల్లీ, 1 టమాటో అలా కట్ చేసి అలా నూనెలో వేసి వేపేసాము. 2 మినిట్స్ తర్వాత అల్లం పేస్ట్ వేసి వేపేసాను. దాని తర్వాత ఒక 2 మినిట్స్ అది పచ్చి వాసన పోయాక టమాటో వేసి వేపేసాను. తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ తీసుకొని అలా వేసి ఒక 5 మినిట్స్ అలా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసాక తర్వాత మనం ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారపొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసి మిక్స్ చేసేయాలి. లాస్ట్లో మనం సాల్ట్ వేసుకుంటాం, ఎందుకంటే అది గట్టిగా పట్టేస్తుంది ఒకవేళ ఫస్ట్లోనే వేస్తే సాల్ట్, అందువల్ల లాస్ట్లో వేసుకుంటాం. అది కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుంటాం సాల్ట్. అలా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ అలానే వదిలేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయాలి. అలా మిక్స్ చేశాక తర్వాత ఏం చేయాలంటే మొక్కలు మునిగిపోయేంతవరకు మనం వాటర్ పోసుకొని ఒక 25 మినిట్స్ ఉంచాక మధ్యలో మటన్ కర్రీ మసాలా వేస్తే రెడీ అయిపోద్దండి మన మటన్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. అలాగా ప్లేట్లో వేసుకున్న పొగలు చూస్తూనే అర్థమవుతుంది ఎంత సెక్సీగా ఉందో. ఇంకా అలా తింటుంటే పర్ఫెక్ట్గా ఉంది. పర్ఫెక్ట్.